ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతులు ఇవాళ చేపట్టాల్సిన చలో ఢిల్లీ మార్చ్ కార్యక్రమం వాయిదా పడింది. గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులతో నిన్న కేంద్రంతో చర్చలు జరిపారు. అయితే రాబోయే 2 రోజుల్లో ప్రతిపాదనను అధ్యయనం చేస్తామని రైతులు నాయకులు ప్రకటించారు. దీంతో చలో ఢిల్లీ మార్చ్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులు ఇవాళ చేపట్టాల్సిన చలో ఢిల్లీ మార్చ్ కార్యక్రమం వాయిదా పడింది. కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులతో నిన్న కేంద్రంతో చర్చలు జరిపారు. రాబోయే 2 రోజుల్లో ప్రతిపాదనను అధ్యయనం చేస్తామని రైతు నాయకులు ప్రకటించారు. దీంతో చలో ఢిల్లీ మార్చ్ను నిలిపివేసినట్లు ప్రకటించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ లైన్లో ఉన్నారు. ఫణిరాజ్, స్వాతి, మొత్తానికి కొంతవరకు చర్చల పట్ల సానుకూలంగా రైతులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో చాలా పెద్ద ఎత్తున నిరసనలు తెలిపినటువంటి రైతులు తమ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక పరిష్కరించే ఈ లోపల వారి ధర్నాని విరమించే ప్రయత్నం చేస్తామని సూచనాప్రాయంగా చెప్పారు. ఇదే విషయాన్ని గతంలో కేంద్రం కూడా స్పష్టం చేసింది. ఏదైనా సరే వారి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి హింసాత్మకంగా మారే ధర్నాలు నిరసనల రూపంలో కాకుండా చర్చల రూపంలో చేసినట్లయితే ఖచ్చితంగా తాము ఆమోదిస్తామని తెలిపారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏవైతే వచ్చే కొద్ది సంవత్సరాల పాటు ఏవైతే కేంద్ర ప్రభుత్వం రైతులకు చేయాలనుకుంటున్నటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి వివరాలను ఈ రైతు సంఘాలకు అందజేసింది. ఇటువంటి పరిస్థితుల్లో వాటిని పరిశీలించి ఒకవేళ అవి అమలు చేసే విధానం కూడా సానుకూలంగా ఉన్నట్టయితే తాము తప్పకుండా కేంద్రంని దీనికి సంబంధించినటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటి నుండి మేము విరమించుకుంటామని వారు తెలపడం జరిగింది. మొత్తానికి ఒక రకంగా చెప్పాలంటే కొద్ది రోజులుగా ఇక్కడ 144 సెక్షన్ తో పాటు ఢిల్లీ బార్డర్లలో, ముఖ్యంగా హర్యానా, పంజాబ్ తో షేర్ చేసుకున్నటువంటి బార్డర్లలో ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక్కడంతా కూడా రైతులు పెద్ద ఎత్తున టెంట్లు వేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మాత్రం ఈ సూచన వచ్చిన తర్వాత కొంతవరకు సానుకూలమైనటువంటి ప్రభావం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ పంచవర్ష ప్రణాళికలో రూపొందించే ఏవైతే విధి విధానాలు ఉన్నాయో దాన్ని బట్టే ఈ రైతు సంఘాలు తమ కార్యాచరణలో ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫణిరాజ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.